ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్లు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ మసాలా, అలాగే పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు. ఇవి మంచిగా బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఫ్రెష్గా నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన ఒక టమాటా, కొంచెం కారం, ఓ స్పూన్ ధనియాల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొంచెం పెరుగు. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనాకు, మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్. ఇప్పుడు వాటర్, నేను గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ తీసుకున్నా. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్, 2 గ్లాసులు బియ్యానికి. రైస్కి సరిపడా ఉప్పు. నీళ్ళు బాగా తెరని. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్. నేను బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకున్నాను. రైస్ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే అన్నం బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం నెయ్యి, అలాగే కొంచెం కొత్తిమీర. దీన్ని ఒక 5 minutes రెస్ట్ ఇస్తే మూత తీస్తే సూపర్గా ఉంటుంది. ఓకే, like and subscribe my channel and share my channel. Bye.